శాంతి మంత్రం వేగవంతమైన నేటి సామాజిక జీవనంలో మానసిక ప్రశాంతత, మనుషుల మధ్య సహనము, సామరస్యం తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వేదోక్తమైన శాంతి మంత్రాలు మనిషి మనసును నిలకడగా, ప్రశాంతంగా ఉంచే ఆధ్యాత్మిక ఆధారాలుగా నిలుస్తాయి. వ్యక్తిలో సద్భావము, కుటుంబంలో సఖ్యత, సమాజంలో ఐక్యత పెంపొందించే శక్తి వాటిలో ఉంది. శాంతి మంత్రాలు వేదాలు, ఉపనిషత్తుల నుంచి ఉద్భవిస్తాయి. సహనాభవతు, సహనోభవంతు అనే మంత్రము మూలం నిలిపించే తత్తిరేయ ఉపనిషత్తుల్లో విద్యారంభ సమయంలో దీన్ని పఠిస్తారు. ప్రతి ఉపనిషత్తుకు ఎన్ని అధ్యాయాలున్నా ప్రారంభంలో శాంతి మంత్రం ఉంటుంది. ఉపనిషత్తులు మాత్రము ప్రతి అధ్యాయానికి ఓ శాంతి మంత్రం ఉంటుంది. గురు శిష్యుల రక్షణలో పరస్పర ద్వేషం లేకుండా జ్ఞానం పొందాలి. వ్యక్తిగత శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగుట ఈ మంత్ర అర్థం. ఓం పూర్ణమిదం పూర్ణమదం అన్న తసోవ్యాస్యోపనిషత్తులో ప్రారంభంలో శాంతి మంత్రానికి అర్థం భగవంతుడు సంపూర్ణుడు, ఆయన నుంచి ఉద్భవించిన విశ్వము సంపూర్ణమే. పూర్ణము నుంచి పూర్ణాన్ని పరిహరిస్తే మిగిలేది పూర్ణమే. ఈ శాంతి మంత్రములకు బ్రహ్మం తాలూకు పరిపూర్ణ తత్వాన్ని సూచిస్తూ ఈ బ్రహ్మ నుంచే చరాచర జగత్తంతా ఉద్భవించింది. అత్యంత గంభీరమైన శాంతి మంత్రం సర్వేషాం సుస్థిరవుతూ బృహదారణ్య ఉపనిషత్తుల్లో సంప్రదాయ శాంతి ప్రార్థనలో ప్రాచుర్యం పొందిన మంత్రాన్ని అర్థం అందరికీ శుభం, శాంతి, మంగళం కలగాలి. ఓం ఓం దౌ శాంతి ఆత్రక్షర పృథ్వీతే శాంతి అనే మంత్రానికి మూలం యజుర్వేదం. ఆకాశములో, భూమిపై, జలములో సర్వత్రా శాంతి పరివిడెల్లాలన్న విశ్వశాంతి భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఓం భద్రం కర్ణే బవి శృణియా మంత్రాన్ని మండపోషి ప్రారంభంలో పరిశిస్తారు. పూజ్య దేవతలారా, మా చెవులు శుభమై వినగలగాలి, కళ్ళలో మంగళకరమైన చూడాలి. భగవంతుడి అనుగ్రహం ధార్మికంగా జీవించాలి. ఇంద్రియాలను మంచి విషయాలకు మళ్లించాలి చేసే ప్రార్థన. ఉపనిషత్తుల అధ్యయన ప్రారంభంలో యజ్ఞాలు, హోమాలు వంటి క్రతువులతోనూ ఆధ్యాత్మిక సభల్లోనూ విశ్వశాంతి కోసం ఈ మంత్రం పరిశిస్తారు. భారతీయ వేద సంస్కృతి ఉన్న దీని చాలా చాటే అత్యంత పవిత్రమైన మంత్రశాలి. శాంతి అంటే కేవలం భౌతికంగా కనిపించే కలహాలేమీ మాత్రమే కాదు. ప్రశాంత చిత్తము, ఆత్మసంతృప్తి. సూత్రాల 3 సార్లు శాంతి అనే పదమును ఉచ్చరించడం ద్వారా భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక తొలగించాలని కోరుకుంటారు. వ్యక్తిగత వికాసానికి కాక సమాజ శ్రేయస్సుకు కూడా మార్గదర్శకాలు, జీవితాన్ని సవ్యమైన దిశలో నడిపించే దారిదీపాలు.